నేను వైఎస్ఆర్ ఫ్యాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఏ డౌటా? కన్ఫర్మ్. పోలీసులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. నడి రోడ్డుపై ఇంత దారుణంగా హింసిస్తారా? నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పోలీసులకేమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తిస్తారా? అటు చూడు బే. విజయవాడ యువత గంజాయి మత్తులో చిత్తవుతోంది. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి సేవించి బెజవాడ వీధిలో నడి రోడ్డుపైనే బట్టలిప్పి వీరంగం వేస్తున్నారు కొందరు యువకులు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కోర్టులతో పని లేకుండా పోలీసులే శిక్షలు విధించేస్తారా? Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తే కంగారెంతురా, చెప్తాను కదా. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? తెనాలిలో జరిగిన దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాష్టీకాన్ని చూసిన తరువాత నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. తప్పు చేసిన పోలీసులది తప్పే కాదని హోంమంత్రి గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా అడుటి క్రాకు. పోలీసులు ఓ అడుగు ముందుకేసి నడి వీధిలో అమాయకుల్ని కొడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? జగన్ ఆ బాధితుల కుటుంబాన్ని పరామర్శిస్తాను అనగానే హోంమంత్రి గారు కులమత విభేదాల్ని తెరపైకి తెచ్చారు. అటు చూడు బే. అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 390 హత్యలు జరిగితే కడుపుని కల్తీకలు తాగొచ్చుండావా ఏంది? పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడి వీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే అది మేడం అనిత గారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, మీరు చెప్పినట్టుగా రౌడీ షూట్ కూడా ఉండొచ్చు. మరెందుకురా నీకు? అలా అని నడి రోడ్డుపై వారిని కొట్టే హక్కు ఏ చట్టం కల్పించిందో మీరు చెప్పగలరా? ఏ డబ్బున్న వారి కుటుంబానికి చెందినవారు, ఏ రాజకీయ నాయకుడి కొడుకులో అయ్యుంటే, ఏ ఉన్నత వర్గానికో చెందిన వారే అయ్యుంటే ఇలానే నడి రోడ్డుపై చావబాదేవారా? ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. మేడం అనిత గారు, ఈ ఏడాది కాలంలో జరిగిన నేరాలన్నింటినీ పక్కన పెట్టి ప్రధానంగా ఓ 10 ఘటనలు తీసుకుందాం. పోలీసులు ఇలానే వ్యవహరించారా? సమాధానం మీరే చెప్పండి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు. ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. ఏంటా పేపర్స్ అంటే? ఫీడ్బ్యాక్ పేపర్స్ సార్. ఈ ఎక్స్ప్రెస్ మీకు నచ్చితే గుడ్ అని, బాగా నచ్చితే సూపర్ అని, ఇంకా బాగా నచ్చితే ఎక్సలెంట్ అని కిక్ పెట్టండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. DJ Abhi Smiley.